తెలంగాణ రాజకీయ సమీకరణాలు మళ్ళీ కొత్త మలుపు తీసుకోబోతున్నాయి. ఒకప్పుడు తెలంగాణ అనే భావోద్వేగంతో పుట్టి అదే సెంటిమెంట్తో అధికారాన్ని సాధించిన గులాబీ పార్టీ ఇప్పుడు తన అసలు గుర్తింపును తిరిగి పొందాలనే దిశగా అడుగులు వేస్తోంది. బీఆర్ఎస్ గా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుదామన్న కేసీఆర్ వ్యూహం ప్రజల తీర్పుతో తిరిగి రాష్ట్ర రాజకీయాలకే పరిమితమయ్యే పరిస్థితి తెచ్చిందా? ఓటమి తర్వాత మారుతున్న వ్యూహాలు, పేరు మార్పు వెనుకున్న లెక్కలు, కుటుంబం, పార్టీ సెంటిమెంట్ ఇవన్నీ కలిసిన ఈ పొలిటికల్ స్టోరీలో అసలు గేమ్ ప్లాన్ ఏంటి? గులాబీ పార్టీ రీబ్రాండింగ్ నిజంగా రీబర్త్ అవుతుందా, లేక కేవలం ఇమేజ్ మేకోవర్ మాత్రమేనా? వాచ్ ది స్టోరీ. తెలంగాణ రాజకీయ ముఖచిత్రం మరోసారి పెనుమార్పులకు సిద్ధం అవుతోంది. స్వరాష్ట్ర సాధన ధ్యేయంగా పుట్టి 2 దశాబ్దాల పాటు తెలంగాణ అనే పదాన్ని తన ఉనికిగా మార్చుకున్న గులాబీ పార్టీ ఇప్పుడు తన మూలాల్లోకి వెళ్లాలని నిర్ణయించుకుంది. భారత రాష్ట్ర సమితిని తిరిగి తెలంగాణ రాష్ట్ర సమితిగా మార్చేందుకు ఆలోచిస్తున్నట్టు ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చేసిన ప్రకటన ఇప్పుడు రాజకీయ వర్గాల్లో దావానంలా వ్యాపించింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కుంగుబాటులో ఉన్న పార్టీ శ్రేణుల్లో ఈ నిర్ణయం కొత్త ఆశలను చిగురింపజేస్తోంది. అయితే ఈ పేరు మార్పు వెనుక ఉన్న కారణాలు, అంతరంగిక కలహాలు, భవిష్యత్తుపై సవాళ్లపై ఒక లోతైన విశ్లేషణ అవసరం. అక్టోబర్ 5న దసరా పర్వదినాన కేసీఆర్ టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మారుస్తున్నట్లు ప్రకటించారు. అప్పటి వరకు కేవలం ఒక రాష్ట్రానికే పరిమితమైన నేతగా కాకుండా దేశ రాజకీయాలను శాసించే దేశ్ కా నేతగా ఎదగాలన్నది ఆయన తపన. 2014 నుంచి 2023 వరకు తెలంగాణను ఏకఛత్రాధిపత్యంగా పాలించిన కేసీఆర్ జాతీయ స్థాయిలో బీజేపీ, కాంగ్రెస్లకు ప్రత్యామ్నాయంగా 3వ కూటమిని నిర్మించాలని భావించారు. ఇందులో భాగంగానే మహారాష్ట్ర, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో పార్టీ కార్యాలయాలను ప్రారంభించి భారీ బహిరంగ సభలు నిర్వహించారు. కానీ ఈ ప్రయాణంలో కేసీఆర్ ఒక కీలకమైన అంశాన్ని విస్మరించారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అది తెలంగాణ సెంటిమెంట్. పార్టీ పేరు నుంచి తెలంగాణ అనే పదాన్ని తొలగించడం ద్వారా పార్టీ తన ఆత్మను కోల్పోయిందని అప్పట్లోనే మేధావులు హెచ్చరించారు. విపక్షాలు దీనిని అస్త్రంగా చేసుకుని తెలంగాణను కేవలం అధికారం కోసం వాడుకొని వదిలేశారంటూ చేసిన విమర్శలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. ఫలితంగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోవడమే కాకుండా తన ఉనికి కోసమే పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం పేరు మార్పు అంశం ఇంత వేగంగా తెరపైకి రావడానికి గల తక్షణ కారణం కేసీఆర్ కుమార్తె, మాజీ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలేనని వినికిడి. ఇటీవల ఆమె ఒక సందర్భంలో మాట్లాడుతూ టీఆర్ఎస్ పేరును ఎవరైనా వాడుకోవచ్చు, అది ఇప్పుడు ఖాళీగా ఉందని చేసిన వ్యాఖ్యలు రాజకీయ బాంబులా పేలాయి. ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న ఆంతర్యం ఏంటనేది ఇప్పుడు చర్చనీయాంశం. ఒకవేళ కవిత సొంతంగా టీఆర్ఎస్ పేరుతో పార్టీ పెడితే బీఆర్ఎస్ కు అది కోలుకోలేని దెబ్బ అవుతుంది. సాంకేతికంగా ఒక పార్టీ పేరు మార్చినప్పుడు పాత పేరు కేంద్రం ఎన్నికల సంఘం వద్ద కొంతకాలం తర్వాత ఉచితంగా లభిస్తుంది. ఆ అవకాశాన్ని ఇతరులు ఎవరైనా దక్కించుకుంటే బీఆర్ఎస్ తన పునాదిని కోల్పోతుంది. ఈ ముప్పును పసిగట్టిన కేసీఆర్ ఇతరులెవరికి అవకాశం ఇవ్వకుండా మళ్లీ టీఆర్ఎస్ పేరును దక్కించుకోవాలని భావిస్తున్నారు. ఎన్నికల గణాంకాలను పరిశీలిస్తే బీఆర్ఎస్ ఓటమికి ప్రధాన కారణం గ్రామీణ ప్రాంతాల్లో తెలంగాణ సెంటిమెంట్ బలహీనపడటమే. 119 స్థానాలు ఉన్న అసెంబ్లీలో బీఆర్ఎస్ కేవలం 39 స్థానాలకే పరిమితమైంది. ఓట్ల శాతం పరంగా కూడా భారీగా నష్టపోయింది. ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు, నల్గొండ, ఖమ్మం జిల్లాలో పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. బీఆర్ఎస్ అంటే ఆప్కీ బార్ కిసాన్ సర్కార్ అన్న స్లోగన్ తెలంగాణ రైతాంగానికి కనెక్ట్ కాలేదు. పైగా జాతీయ రాజకీయాల పేరుతో కేసీఆర్ రాష్ట్ర పాలనను గాలికి వదిలేశారన్న భావన ప్రజల్లో బలంగా నాటుకుంది.
ఫామ్ హౌస్కే పరిమితమైన ముఖ్యమంత్రి అనే ముద్రను కాంగ్రెస్ విజయవంతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లింది. ఇప్పుడు తిరిగి టీఆర్ఎస్గా మారటం ద్వారా మేము మళ్లీ తెలంగాణ బిడ్డలమే, మా పోరాటం రాష్ట్రం కోసమే అనే సంకేతాన్ని ప్రజల్లోకి పంపాలని పార్టీ భావిస్తోంది. పార్టీ పేరు మార్పు అనేది అనుకున్నంత సులభమైన ప్రక్రియ కాదు. దీనికి కొన్ని విధి విధానాలు ఉంటాయి. పార్టీ ప్రతినిధులు అందరూ సమావేశమై పేరు మార్పుపై తీర్మానం చేయాలి. తీర్మానం కాపీని కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించాలి. పాత పేరును మళ్లీ కేటాయించడంపై ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నాయా అని ఈసీ నోటిఫికేషన్ ఇస్తుంది. అభ్యంతరాలు లేకపోతే పేరు మార్పునకు ధృవీకరిస్తూ ఈసీ అధికారిక ప్రకటన చేస్తోంది. మే నెలలోపే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని కేసీఆర్ తన కోటరీకి దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది. ఒకవేళ అంత సవ్యంగా సాగితే జూన్ నాటికి గులాబీ జెండాపై మళ్లీ తెలంగాణ మ్యాప్, టీఆర్ఎస్ అక్షరాలు దర్శనమిస్తాయి. పేరు మార్పు అనేది రాజకీయంగా ఒక సాహసోపేతమైన అడుగు. అయితే ఇది కేసీఆర్ రాజకీయ వైఫల్యాన్ని అంగీకరించడమేనని విమర్శకులు అంటున్నారు. జాతీయ నేతగా ఎదగాలనుకున్న ఆయన కళ కరిగిపోయిందని, ఇప్పుడు మళ్లీ ప్రాంతీయ తత్వం వెనుక దాక్కోవాలని చూస్తున్నారని బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. పేరు మార్చగానే ప్రజలు మళ్లీ నమ్ముతారా? గడిచిన 10 ఏళ్లలో జరిగిన అవినీతి ఆరోపణలు, ఫోన్ ట్యాపింగ్ వంటి వివాదాల నుంచి పేరు మార్పు కాపాడుతుందా? ఇప్పటికే చాలా మంది నేతలు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ లేదా బీజేపీలో చేరిపోయారు. వారిని తిరిగి రప్పించడం సాధ్యమేనా? ప్రస్తుతం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దూకుడుగా ఉంది. తెలంగాణ సెంటిమెంట్ను రేవంత్ రెడ్డి కూడా బలంగా వాడుకుంటున్నారు. అటువంటప్పుడు టీఆర్ఎస్ ప్రత్యేకత ఏముంటుంది? రాజకీయం అంటేనే అవకాశవాదం, మనుగడ కోసం చేసే పోరాటం. కేసీఆర్ ఒక ధీశాలి వ్యూహకర్త. తను చేసిన పొరపాటును దిద్దుకోవటంలో ఆయన వెనుకాడరని తాజా నిర్ణయం నిరూపిస్తోంది. తెలంగాణ అనే పేరు లేనిదే తాము లేమని గుర్తించడం ఒక రకంగా పార్టీ మనుగడకు అవసరమైన చర్య. అయితే కేవలం పేరు మారిస్తే సరిపోదు. పార్టీ పనితీరు, ప్రజల్లోకి వెళ్లే విధానం, కార్యకర్తలతో సంబంధాలను కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. పేరు మార్చడం ఒక నిర్ణయం మాత్రమే, కానీ ప్రజల మనస్సు మార్చడం అసలు పరీక్ష. టీఆర్ఎస్ గా తిరిగి వస్తే సెంటిమెంట్ మళ్లీ కలిసొస్తుందా, లేక పాత తప్పులే కొత్త పేరుతో కొనసాగుతాయా అన్నది కాలమే చెప్పాలి. కేసీఆర్ రాజకీయ అనుభవం ఒకవైపు, మారిపోయిన రాజకీయ సమీకరణాలు మరోవైపు. ఈ పోరులో గెలుపెవరిది? గులాబీ పార్టీకి ఇది రీబూట్ అవకాశమా, లేక ఫైనల్ ఛాన్సా అన్న ప్రశ్నలకు సమాధానం త్వరలోనే వెలుగులోకి రానుంది. అప్పటి వరకు ఇది కేవలం పేరు మార్పు కాదు, పొలిటికల్ సర్వైవల్ కోసం స్టార్ట్ అయిన కొత్త గేమ్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Subscribe to YK TV. Please subscribe to YK TV. Subscribe to YK TV. Please do subscribe to YK TV. And do subscribe to YK TV. సబ్స్క్రైబ్ YK TV. YK TVని సబ్స్క్రైబ్ చేసుకోండి. Please do subscribe YK channel. Subscribe YK TV.